అన్నదాత కోసం వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం విజయవంతం కావడంపై ఎక్స్ వేదికగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. దగా పాలనపై రైతన్నల తొలి పోరాటం విజయవంతమైందన్నారు. చంద్రబాబు చేస్తున్న మోసాలను నిలదీస్తూ అన్యాయాలను ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు రోడ్డెక్కారన్నారు. రైతులకు తోడుగా నిలిచిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులందరికీ అభినందనలు తెలిపారు. 6 నెలల్లోనే చంద్రబాబుపై ప్రజా వ్యతిరేకతకు ఈ కార్యక్రమం అద్దం పట్టిందన్నారు. దీన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు పోలీసులను ఉపయోగించుకుని పార్టీ నాయకులపై రైతులపై బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. ఎక్కడా వెనకడుగు వేయకుండా వారు తమ డిమాండ్లను వినిపించారన్నారు. ప్రజలకు చంద్రబాబు ఇస్తామన్న సూపర్ 6 హామీలను గుర్తు చేస్తూ పెట్టుబడి సాయం కింద 20,000 ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించడం తప్ప అని ఎక్స్ వేదికగా చంద్రబాబును నిలదీశారు వైఎస్ జగన్. ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేసి ఈ క్రాఫ్ట్ను గాలి కుదిలేసి దళారీ వ్యవస్థను ప్రోత్సహించారని మండిపడ్డారు. ప్రతి బస్తాకు 300 నుంచి 400 రూపాయలు నష్టపోతున్నామని రైతులు నిలదీయడం తప్ప అని ప్రశ్నించారు. తమకు కనీస మద్దతు ధర ఇవ్వమని అడగడం నేరమా అని సూటిగా అడిగారు. ఉచిత పంటల బీమా పథకాన్ని పూర్తిగా ఎత్తివేసి తమపై అదనపు భారం వేస్తున్నారని రైతులంతా నిలదీయడం తప్ప అన్నారు. ఈ అంశాలపై కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందించకూడదా అని ప్రశ్నించారు వైఎస్ జగన్. రైతు ఆందోళనకు అడ్డం పడ్డం చంద్రబాబు రాక్షస మనస్తత్వానికి నిదర్శనమన్నారు వైఎస్ జగన్. ఎన్టీఆర్ జిల్లా పార్టీ నేతల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఇక నీటి సంఘాల ఎన్నికల్లో పోలీసులతో కలిసి చంద్రబాబు చేస్తున్నవి దుర్మార్గపు చర్యలు కావా అని చంద్రబాబు ప్రభుత్వం నిలదీశారు వైఎస్ జగన్. నో డ్యూ సర్టిఫికేట్లు వీఆర్ఓలు గ్రామ సచివాలయాల్లోనే ఇవ్వాల్సి ఉండగా ఇవ్వనీయకుండా ఎందుకు అడ్డుపడుతున్నారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తహసీల్దార్ కార్యాలయాలకు రమ్మని చెప్పి అక్కడ పోలీసుల సమక్షంలోనే టీడీపీ వారి చేత దాడులు చేయించడం న్యాయమేనా అన్నారు. నో డ్యూ సర్టిఫికేట్లు గ్రామస్థాయిలో ఇవ్వకుండా ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేయడం నేరం కాదా అని సూటిగా ప్రశ్నించారు. ఈ దారుణాలను ప్రపంచానికి చూపిస్తున్న జర్నలిస్టులపైన దాడులు మీ అరాచక పాలనకు నిదర్శనం కాదా అన్నారు జగన్. ఎంపీ అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. అలాంటప్పుడు నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం ఎందుకన్నారు. మీకు నచ్చిన వారిని నామినేట్ చేసుకుంటే సరిపోతుందిగా అంటూ టీడీపీ తీరును ఎండగట్టారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించామని ఒకవైపు డప్పాలు కొట్టుకుంటూ మరోవైపు పోలీసులను దన్నుగా పెట్టుకుని దాడులు చేస్తుంది నిజం కాదా అని నిలదీశారు. అందుకే అప్రజాస్వామికంగా జరుగుతున్న ఈ నీటి సంఘాల ఎన్నికలను ఖండిస్తూ బహిష్కరించాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుందన్నారు. రైతుల తరపున ఎప్పుడు వారికి అండగా ఉంటూ వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు.